ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశీయంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఓవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతున్న ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ధర ఆకాశాన్నంటింది. రికార్డు స్థాయిలో పెరిగి తొలిసారి 2 లక్షల మార్క్ దాటింది. దీంతో ఆ ప్రభావం విమాన టికెట్లపై పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి నెల 1వ తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. కలా బుధవారం కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఏకంగా 1.1 లక్షలు పెరిగింది. దీంతో అది 2.07 లక్షలకు చేరింది. గతంలో కిలో లీటర్ ధర 96,638 ఉండేది. తాజా పెరుగుదలతో దాదాపు 114.5% మేర పెరిగినట్లయింది. ఈ ప్రభావంతో రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40% ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన సర్వీసులను నడుపుతుండడం వల్ల ఎయిర్లైన్స్ పై ఇప్పటికే అదనపు భారం పడుతుంది. ఇప్పుడు ఇంధన ధరను ఏకంగా డబుల్ చేయడంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. దీంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ల ధరలు పెంచడం వైపు ఎయిర్లైన్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలు విమానయాన సంస్థలు టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జీలను విధించాయి.